దీవించునుగా. దేవుని సన్నిధి మీకు తోడై దినమంతా కూడా ఈ పునరుద్ధాన దినంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం ప్రభువే కాపరి నుండి మీకు కలుగజేయునుగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రకటన గ్రంథంలోకి మనం వెళ్తున్నాం. ప్రకటన గ్రంథంలో ఉన్న సంఘాలు 7 సంఘాల గురించి ధ్యానిస్తున్నాం. ఈరోజు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి మాటలను మనం చదువుకుందాం. ఇది వరుసలో ఇది 5వ సంఘం. నేను చదువుతాను, మీరు చూడండి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయింది. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివి. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచు. నీవేలాగ ఉపదేశం పొందుతువో ఎలాగ వింటువో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొంచు మారు మనసు పొందును. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలె వచ్చేది. ఏ గడియ నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులోని యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రము ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగే తెల్లని వస్త్రము ధరించుకొను. జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రము తొడుగు పెట్టబడక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాటలు చెవిగలవాడు వినుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఈ పరిశుద్ధ నామమును బట్టి లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు నాయన. ఈ పరిశుద్ధ దినములో, ప్రభు దినములో తండ్రి మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు నాయన. ప్రభువా, అయ్యా, ఈ యొక్క ప్రత్యేకమైన శ్రమ కాలం, శోధన కాలంలో దేవాలోకమంతటి మీదకి వచ్చే శోధన కాలంలో నేను మిమ్మల్ని కాపాడాలని వాగ్దానం చేసి దేవా మీరే గొప్ప కాపరిగా ఉండి మంద కోసం ప్రాణం పెట్టిన కాపరిగా నిత్యము నాయన మమ్మల్ని కాపాడుతున్నాం. కృపాక్షేమమనే మా బ్రతుకు దినంతో మా వెంట వచ్చినట్టుగా చేస్తున్నాం. ఏదేమి ఏ భయము అయ్యా తండ్రి కలగకుండా, ఏ తెగులు మమ్మల్ని అంటకుండా గొర్రెల రక్తంలో భద్రపరిచి మమ్మల్ని నాయన నడిపిస్తున్నావు. నీ స్తోత్రం కలుగును గాక. ఇదిగో తండ్రి, ఆరాధన దినములు ఈ లేఖనాలను మేము ధ్యానిస్తుండగా అయ్యా న్యాయన ప్రభువా మమ్మల్ని అందరినీ దర్శించండి. మీ లేఖనాలను శక్తిని గ్రహించుటకు పరిశుద్ధాత్మ దేవుడా మీరు సహాయించండి. మీరు మాట్లాడారు, మీరు నడిపించండి నాయన. మా జ్యేష్ఠ భాగస్వామి అయ్యా నేను మేము ఆహ్వానిస్తున్నాం నాయన. మీరు మీ నాయన మా ఆయన మమ్మల్ని నడిపిస్తున్నారు. అందుకు గొప్ప కాపురి, మీరు ఆత్మల కాపురి, అదృష్ట దేవుని మహిమాస్వరూపుడు ఆత్ముడా, పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా నీ ఆధిపత్యం, ఆయన నీ అధికారానికి, మీ నాయకత్వానికి, మీ నడిపింపుకి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మీరు తోడుగా ఉండి సర్వసత్యమును బోధించండి, జరుగుబో సంగతులు బయలుపరచండి. ఈ మాటలు నాయన అయ్యా మా హృదయంలో ఆయన ఫలించుడు కృప దయచేయండి. అయ్యా నీతి కొరకు ఆకలి పిల్లల వారి ధన్యులు తృప్తిపరచబడన్నాం. నేను నాయన అయ్యా నీ మాటల కొరకు ఆశ కలిగి నీ బిడ్డలందరినీ తృప్తిపరచండి. మేమందరం కూడా ఈ మహిమ ఆకలి కొరకు అలా సిద్ధపడాలి. సంఘమును గురించినటువంటి ఈ యొక్క మా ఉపదేశాలు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సిద్ధపరచుకోండి, మమ్మల్ని పవిత్రపరచుకోండి. మీ వాక్యము ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధీకరించిన ఆయన పరిశుద్ధ సంఘముగా, మహిమగల సంఘముగా మమ్మల్ని ఆయన సమర్పణ కలిగిన సంఘముగా, అయ్యా సాక్ష్యం కలిగిన సంఘంగా నిలబెట్టుకొని సిద్ధపరచుకోమని వేడుకుంటూ ఈ కార్యం అంతా కూడా మీరు జరిగిస్తారు స్తుతిస్తూ ఈ కార్యానికి అడ్డుగా ఆటంకంగా ఉన్న ప్రతి విధమైన అంధకార చీకటి శక్తుల్ని, ఆకాశంలో దురాత్మల సమూహాన్ని నా జరేడని యేసుక్రీస్తు నామములో పాతాళంలో ఇప్పుడు బంధించబడు గాక అని ప్రకటిస్తున్నాను. అయ్యా నీ యొక్క అయ్యా కృపా వాక్యం ద్వారా మమ్మల్ని మీరు దర్శించుదురు గాక. ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి నేను సమస్తాన్ని గ్రహించి కృపను మాకు అనుగ్రహించుదురు గాక. ఆత్మ చెప్పుతున్న సంగతులు ఆత్మ చెవిగలవాడు వినును గాక. అయ్యా అలాగా నీ కృపకు మమ్మల్ని వేడుకుంటూ మమ్మల్ని అప్పగించుకుంటూ మమ్మల్ని మేము నాయన తండ్రి యొక్క వాక్య పరిచయం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి మమ్మల్ని తృప్తిపరిచి బలపరిచి నూతనపరిచి నడిపిస్తారని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల నామమున స్తుతించి ప్రార్థించి వినయంతో వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, సంఘము దాని గొప్పతనం. జాగ్రత్తగా వినాలి. సంఘము దాని గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుని గొప్పతనం ఎలా తెలుస్తుంది మనకి చెప్పాలి. దేవుని గొప్పతనం ఎలా తెలుస్తుంది? దేవుని వాక్యం తెలుసుకోవడం ద్వారా, అంటే దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా, వినటం ద్వారా, దాన్ని గైకొనటం ద్వారా కూడా తెలుస్తాం. హల్లెలూయా. కాబట్టి బైబిల్ ఈస్ ద ఇన్ఫినిటీ మైండ్ ఆఫ్ గాడ్. అవధులు లేని దేవుని మనస్సును మనం తెలియపరిచేదే బైబిల్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకి సంఘంగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం అన్నాడు, తన సంఘం అన్నాడు. అపోస్తలుల కార్యం 20:28 ఏమంటాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. హల్లెలూయా. కాబట్టి ఎంత గొప్ప దేవుడు అని. అందుకే అక్కడ దేవుడు తన నామాన్ని మహింపరుచుకుంటున్నాడు, తను సంపాదించుకున్నాడు అంటాడు. దీని కొరకు ఎవరు ప్రాణం పెట్టలేదండి, పెట్టారా? యేసు ప్రభువే దీన్ని ప్రాణం పెట్టి సంపాదించుకున్నాడు. ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు వెలగా చెల్లించి మనమే అందరినీ మన పాపములన్నింటినీ, శాపములన్నింటి నుంచి విడిపించి మనం ఆయన సొత్తుగా చేసుకొని, ఆయన విలుపెట్టి కొని, ఆయన ప్రతిష్ఠించుకొని, ఆయన మనని సంఘం అనే దేహముగా మనని అభిషేకించి ఆయన శిరస్సుగా ఉండి మనల్ని నడిపిస్తున్న గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేనేమంటున్నానంటే, ఆయన గొప్పతనం, గొప్ప సంఘం. ఏది గొప్ప సంఘం? చాలా మంది చెప్పుకుంటారు, ఏది గొప్ప సంఘం కదండి. సార్వత్రికంగా మనం అందరం ఒకే సంఘం అని మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా భేదాలు, భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. అవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే కదండి, మనుషులు దేవుని యొక్క మహిమని దొంగిలించే వారిగా ఉంటున్నారు. చివరి దినాల్లో దేవుని మహిమను మనం దొంగిలించుకోడు. హల్లెలూయా. దేవుని మహింపరచాలి, దేవుని ఘనపరచాలి, దేవుని బట్టి సంఘాన్ని మహింపరచాలి, సంఘాన్ని ఘనపరచాలి, సంఘాన్ని గొప్ప చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నేను ఏమంటున్నానంటే, జాగ్రత్తగా మనం చదివితే సంఘానికి దేవుడు ఎంతో విలువిచ్చాడు. ఎందుకంటే దానికోసం తన ప్రాణాన్ని అర్పించానని చెప్తున్నాడు. నేను చెప్పే మాటలు ఏంటంటే, అక్కడ మనం చూస్తే ఎఫ్సి పత్రిక కూడా 1వ అధ్యాయం 15 వాక్యం నుంచి 23 వరకు మనం చదువుకుంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ అవన్నీ చదవటానికి మనకు టైం లేదు. కనుక నేను క్లుప్తంగా కొన్ని మాటలే నేను చెప్పి నేను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను. చూడండి, అక్కడ ఏమంటాడు ఎఫ్సి పత్రిక, వాటన్నింటిలో మనం చదివితే 22-23 చదివితే మనకు అర్థమవుతుంది. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తంపై ఆయనను సంఘములకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప సంఘానికి ఎంత గొప్ప అధికారం ఇచ్చాడు. ఆ సంఘము సమస్తము ఆయన పాదాల కింద ఉంది అంట. ఆ సంఘం ఎవరు? ఆయన దేహం. హల్లెలూయా. ఆ దేహానికి శిరస్సు ఎవరు? ప్రభువే. స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రభువే ఈ సంఘానికి కాపరిగా ఉండి మనం అందరినీ కూడా నడిపిస్తున్నాడని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేనేమంటున్నానంటే, మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా మనం సంఘం యొక్క విలువను మనం ఎప్పుడు కూడా తక్కువ చేయకూడదు. సంఘాన్ని గణపరచాలి. సంఘం అంటే ఎవరు అనంటే నువ్వు, నేనే. ఆ సంఘం ఆయన నీ కొరకు, నా కొరకు ప్రభు తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టాడు. కాబట్టి లోక సంబంధంగా చూస్తే చాలా సంఘాలు పేర్లు పెట్టుకుంటారు కదండి. ఆ సంఘం, ఈ సంఘం అని లోకంలో పేర్లు పెట్టరా కదా. ఆ సంఘం అని పెట్టుకుంటారు, పెట్టుకోరా. వృత్తులను బట్టి, కులాలను బట్టి, అవునా కదా, వాళ్ళ ప్రదేశాలను బట్టి పెట్టుకుంటారా, పెట్టుకుంటారు. అలాంటిది కదా ఈ సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు గొర్రెపిల్ల రక్తంలో కడగబడి ఈ లోకం నుంచి ప్రత్యేకించబడినారు, వేరు చేయబడింది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మాటలు ఉంటాయి, అవి చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి నేనేమంటానంటే, ఆ మాటలు మనం చదువుకున్నాం. 5వ అధ్యాయం చూడండి దయచేసి 10వ వాక్యంలో, నీవు ఆ గ్రంథంను తీసుకుని దాని ముద్రను పుట్టుకును
యోగ్యుడవు, నీవు వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యం గాను యాజకులు గాను చేసితివి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎట్లా కొన్నాడంట ఆయన? ప్రతి దేశంలో, ప్రతి రాజ్యంలో, ప్రతి జనములో, ప్రతి జాతిలో ఏం చేశాడు ఆయన? వారందరినీ కూడా ఏం చేశాడంట? తన వధించబడిన గొర్రె పిల్ల, మన పాపముల కొరకు వధించబడిన గొర్రె పిల్లగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆ వధించబడిన గొర్రె పిల్ల యోగ్యుడు. ఎందుకంటే మనందరి కోసం తను రిక్తునిగా చేసుకుని మన కోసం ఏం చేశాడ? దేవుని గొర్రె పిల్లగా వచ్చి సిలువలో ప్రాణాన్ని అర్పించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఆయన ఒక ఊరికి కాదు, ఒక రాష్ట్రానికి కాదు, ఒక దేశానికి కాదు, ప్రపంచ దేశాలకు, సర్వ సృష్టికి, సర్వ మానవాళికి ఆయన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి. బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. అందరినీ పిలిచాడు ఆయన. కమ్ అన్ టు మీ, అందరికీ పిలుపునిచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమంటాడంటే నేనే మార్గము సత్యము జీవనైనాను, నా ద్వారా తప్ప పరలోకానికి వెళ్ళటానికి వేరొక మార్గం లేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తన రాజ్యం, సంఘం అంటే దేవుని రాజ్యం. స్తోత్రం చెప్పండి. దేవుడు భూమి మీద ఏర్పాటు చేసుకున్న ఆయన రాజ్యం సంఘం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి నేనేమంటున్నానంటే ముందుకు తీసుకెళ్తాను. చూడండి దయచేసి ప్రియులారా. కాబట్టి మనం అలాగా దాన్ని వేరు చేయకూడదు. మన సొంత మనసులు, సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, ఆ స్వబుద్ధిని ఆధారం చేసుకొని దాన్ని అపవిత్రపరచకూడదు. లెక్క అప్పగించాలి. ఎవరైనా, మీరు దేవుని సేవకులైనా, పరిచయంలో ఉన్నవారైనా, విశ్వాసులైనా సొంత జ్ఞానాన్ని వాడకూడదు, లౌకిక జ్ఞానాన్ని వాడకూడదు. శరీర సంబంధమైన మనసుతో సంఘంలో నువ్వు పని చేయకూడదు, లేకపోతే సంఘంలో నువ్వు విశ్వాస జీవితంలో నడవకూడదు. దేవుడు కోరుకున్న సంఘం ఇది. హల్లెలూయా. దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. దేవుడు మనల్ని ఆయన తన కోసం, తన మహిమార్థమై, తన కృపా మహిమకు, కుమారుడైన యేసుక్రీస్తు కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఆయన్ని ఏర్పాటు చేసుకోలేదు కానీ చెప్పాలి, ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చప్పట్లు కొట్టండి. ఎంత గొప్ప ధన్యతండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు ఆయన సంకల్పం. ఇదంతా నువ్వు ఆడతా పాడుతా ఇక్కడ రాలేదు సంఘానికి. హల్లెలూయా. నువ్వేదో గాలిపాటం రాలేదు. నువ్వు దేవుని చిత్తంలో వచ్చావు, నువ్వు దేవుని సంకల్పంలో ఉన్నావు. హల్లెలూయా. దేవుడు అనాథ సంకల్పంలో, దేవుడి ఉన్నతమైన తలంపుల్లోనూ ఉన్నావు. స్తోత్రం చెప్పండి. నీ కుటుంబం ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి నేనేమంటున్నానంటే అక్కడ రోమా పత్రిక 8:28, 29, 30 చదువుకుంటే మనం ఎప్పుడు ఆ మాటలు మర్చిపోకూడదు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలిగినట్లుగా ఆ సమస్తము మేలుకే సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము అంటాడు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడైనట్లుగా ఆయన అందరినీ ముందుగా ఎరిగినో వారందరూ ఆయన సారూప్యము గలవారగుటకు వారిని నిర్ణయించాడు. ఎందరు నిర్ణయించాడో వారిని పిలిచాడు. ఎందరిని పిలిచాడో అందరినీ నీతిమంతులుగా తీర్చాడు. ఎందరు నీతిమంతులుగా తీర్చాడు అందరినీ మహిమపరచెను. చెప్పండి, మహిమపరచెను. హల్లెలూయా. అందుకొరకు ఇది ముడత మచ్చ కళంకము లేనిగా, నిష్కలంకమైనదిగా, నిర్దోషమైనదిగా, పవిత్రమైన క్రీస్తు రక్తంలో కడగబడిందిగా, ఇది మహిమ కలిగిన సంఘమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దేవుడు తన యొక్క అమూల్యమైన గొర్రెపిల్ల రక్తంలో మనం విమోచించి ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి సంఘానికి ఉన్న విలువని నేను కొన్ని మాటలు ఎప్పుడు కూడా మీకు చెప్తున్నాను మొదట్లో. కాబట్టి విలువని వెరగా ఆ సంఘంలో ఒక అవయవాన్ని, ఆ సంఘంలో నేను ఒక అవయవాన్ని. హల్లెలూయా. కాబట్టి ఆ సంఘానికి మనందరం కూడా శిరస్సు అయిన క్రీస్తు అధికారానికి ఎప్పుడు లోబడాలి. హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొని మనం దేవుని అడుగు జాడల్లో నడవాలి సంఘం అంటే. హల్లెలూయా. మన సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత జ్ఞానాన్ని ఎక్కడ పని చేయకూడదు. దేవుని నిత్య సంకల్పం ఎరిగి
నీ పట్ల ఏ దేవుని నిత్య సంకల్పమో దానికి నిన్ను ఏం చేయాలి? అప్పగించుకోవాలంటే సమర్పణతో భక్తి చేయాలి. హల్లెలూయ. నీ విశ్వాస జీవితంలో నువ్వు ప్రభు చెప్పినట్లుగా నడవాలి. ప్రభు ఏ విధంగా నడిపిస్తున్నాడు ఆ విధంగా నువ్వు నడవాలి. ప్రభు యొక్క నడిపింపును ప్రతిదినం కోరుకోవాలి. ప్రభు చిత్తాన్ని నువ్వు ప్రతిదినం నెరవేర్చడానికి ఇష్టపడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ సంఘం 5వ సంఘం. ఇదిగో మనం 4 సంఘాల గురించి ధ్యానం చేశాం. ఇది వరుసలో 5వ సంఘం. ఈ సంఘం గురించి దేవుడు ప్రత్యేకమైన వర్తమానం ఏమనిస్తున్నాడంటే, చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగో వ్రాయము. హల్లెలూయ. 7 నక్షత్రము దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా. ఏంటంట ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు. హల్లెలూయ. దేవుడు ఎంత మంచివాడు, దేవుడు ఎంత దీనత్వం కలిగిన వాడు. ఆయన మనకు మాదిరి అన్ని విషయాలు ఆయన తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు. మొదటి సంఘంతో ఎఫెసీ సంఘంతో మాట్లాడతాడు. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. హల్లెలూయ. కాబట్టి మన జీవితాల్లో మనం ఏం చేయాలా? ఆయన సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ఆయన గుణ లక్షణాలను మనం మర్చిపోకూడదు. ఈ సంఘానికి ఏది అవసరమో ఆ ప్రత్యక్షతను దేవుడు వారికి ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ ప్రత్యక్షతలో వారు నడిపిస్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయ. కాబట్టి 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా. హల్లెలూయ. స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా, మా జీవనాథ ప్రేమనాథ స్తోత్రించెదము 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 యేసు దేవుడా, మా జీవనాథ ప్రేమనాథ స్తోత్రించెదము మా జీవనాథ ప్రేమనాథ స్తోత్రించెదము. ఏదో నక్షత్రములను దేవుని 7 ఆత్మలను కలిగిన వాడ కరుణించి మమ్ము కాపాడుమయ్యా. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను కలిగిన వాడ కరుణించి మమ్ము కాపాడుమయ్యా. స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా, మా జీవనాథ ప్రేమనాథ స్తోత్రించెదము మా జీవనాథ ప్రేమనాథ స్తోత్రించెదము. హల్లెలూయ. హల్లెలూయ. ఈ పాట 7 సంఘాల గురించిన 7 విషయాలని ఈ పాట మనకి తెలియపరుస్తుంది. చాలా గొప్ప శక్తివంతమైన పాట. దేవుడు చెప్పాడు ప్రతి ఆరాధనలో ఈ పాట పాడుతుంది మొదట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. కాబట్టి నేనేమంటున్నానంటే 7 నక్షత్రము 7 ఆత్మలు కలిగిన వాడు. ఆయన గుణ లక్షణాలు గొప్పవండి. ఆయన సద్గుణ సంపన్నుడు, ఆయన సుగుణాల సంపన్నుడని ఆయన పేరు. హల్లెలూయ. ఆయన సుగుణాలను మనం ఏం చేయడం వర్ణించలేదు. అంత గొప్ప ఆయన మహిమ గుణాలను కలిగిన ఆయన మరి గుణాతిశయములను ప్రచురించే నిమిత్తమై మనం ఏం చేశాడంట, రాజులని యాజక సమూహముగా ఏర్పాటు చేసుకుని అంటాడు కదా. అలాగే ఆయన 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు. 7 అనేది చాలా ప్రాముఖ్యమైన సంఖ్య బైబిల్ ప్రకారం. దేవుడు 7 అనేది సంపూర్ణతకి గుర్తు, ఆయన సర్వశక్తిమంతమానికి గుర్తు. ఆయన ఏదైనా చేయగలడు, ఆయన సంపూర్ణుడు. ఏ పని చేసినా ఆయన సంపూర్ణంగా చేస్తాడు. నీలాగా నాలాగా అసంపూర్ణుడు కాదు. భూమి మీద ప్రతి మానవుడు అసంపూర్ణుడే, కానీ దేవుడు సంపూర్ణుడు. హల్లెలూయ. ఈ భూమి మీద పుట్టిన మానవుడుగా పుట్టిన మానవుడు ఎవరు సంపూర్ణుడు అంటే యేసు ప్రభు తప్ప సంపూర్ణుడు ఎవరు లేరు. స్తోత్రం చెప్పండి.
ఆయన ఈ లోకానికి మాదిరి అందుకోవాలి. స్తోత్రం చెప్పండి. కాబట్టి నేనేమంటున్నానంటే ఆయన 7 అనేది విజయానికి గుర్తుగా ఉంది. 7 అనేది జయమునకు సూచనగా ఉంది. స్తోత్రం చెప్పండి. 7 కదా ముగింపు కూడా గుర్తుగా ఉంది. సో ఎన్నో ఉన్నాయి. ఆ 7 గురించి ఆలోచిస్తే 7 సంఘముల గురించి అని చెప్పవచ్చు. ఇక్కడ ప్రకటన గ్రంథం 7 ఆత్మలు, 7 నక్షత్రాలు, 7 దీపాలు, 7 కొమ్ములు, 7 కన్నులు, 7 ముద్రలు, 7 బోరలు, 7 దూతలు, 7 కిరీటములు కలిగిన సర్పం అని ఉంది, 7 తలలు, 7 రాజులు, 7 కొండలు, చాలా ఉన్నాయి. కాబట్టి 7 చాలా ప్రాముఖ్యమైనది. 7 దినములు, 7వ దినాన విశ్రమించెను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 7 సార్లు కదా దేవుడు 7ని కోరుకున్నాడు. 7 సార్లు ఎరికో చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఎరికో కోటగోడలు కూల్చివేయబడి. స్తోత్రం చెప్పండి. కాబట్టి 7 సార్లు ప్రార్థన, 7 సార్లు స్తుతి ఆరాధన చాలా ప్రాముఖ్యమైన సంఘానికి దేవుని సేవకులకు చెప్పాడు. సంఘం కూడా మనం సమస్యలో ఉన్నవాడు, ఇబ్బందుల్లో ఉన్నవాడు, శ్రమంలో ఉన్నవాడి కోసం, భయంకరమైన మన పరిస్థితులు, వ్యతిరేకంగా మరణకరమైన పరిస్థితుల్లో ఉన్న వారి కోసం అలా కలిసి మనం ఏక మనసుతో ప్రార్థన, విజ్ఞాపన, స్తుతి ఆరాధన 7 సార్లు చేసినప్పుడు గొప్ప విజయాలు పొందుకున్నాం. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. 7 సార్లు యోర్దానులో మునిగినప్పుడు అతను నయమాన్ యొక్క దేహం ఎలా అయిందంట? చిన్న పిల్లవాని వాళ్ళ దేహం వల్ల అయింది. స్తోత్రం చెప్పండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. 7 మీద ఎన్నో విషయాలు బైబిల్లో. ఏలియా కర్మేలు పర్వతం మీద 7 సార్లు ఏం చేశాడు? ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తున్నాడు? ఏం కనపడిందంట? అరచేతంత మేఘం. చప్పట్లు పట్టండి. చాలా మంది ప్రార్థన చేస్తున్నాను, నేను చాలా ప్రార్థన చేస్తున్నాను. నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను? నిజంగా నీ మనస్సాక్షి అడుగు చెప్పు, ఎవరినో కాదు, నీ అంతరాత్మ అడుగు చెప్పు. ఎంత ప్రార్థన అండి? చాలా మంది 100కి 90 మంది 10 నిమిషాలు ప్రార్థన అని చెప్పాడు గొప్ప దైవజనుడైన పాల్ యాంగిచూరు. 100కి 90 మంది 10 నిమిషాలు ప్రార్థన. చూడండి, ఇప్పుడు కరోనా ఈ తెగులు వచ్చిన తర్వాత ప్రార్థన అందరికీ దేవుని భయం వచ్చింది, ప్రార్థన చేస్తున్నారు. ఎంతసేపు చేస్తున్నారు తెలియదు. అది కూడా మర్చిపోయారండి. చూడండి, నేనేమంటున్నానంటే ఏం చెప్తున్నాను, 7 అనేది సంపూర్ణం. మనం అలాగా ఎక్కువ ప్రార్థనలో గడపాలి. ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు చూస్తాం. హల్లెలూయా. కాబట్టి నేను నా తల్లికి 7వ కుమారుడుగా దేవుడు నన్ను ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా తల్లిదండ్రులకి 7 పిల్లలు, 7లో నేను 7వ వాడిని. స్తోత్రం చెప్పండి. అంటే నాకు కూడా ప్రత్యేకతను దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నేనేమంటున్నానంటే ఆయన మనకి తను తాను పరిచయం చేసుకుంటున్నాడు, తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఆయన 7 ఆత్మలు అనేవి సంపూర్ణతకి గుర్తుగా ఉన్నాయి. ఆయన ఆత్మ అని అంటే ఆత్మశక్తి. ఆత్మ అంటే శక్తి అని గుర్తుపెట్టుకోండి. స్తోత్రం చెప్పండి. కాబట్టి 7 ఆత్మలు అంటే సంపూర్ణ శక్తి. స్తోత్రం చెప్పండి. ఆయన సంఘానికి సంపూర్ణంగా తన సత్యాన్ని బయలుపరిచి సంఘాన్ని వెలుగులో నడిపించడానికి ఆయన మన మధ్యలో సంచరించువాడు. స్తోత్రం చెప్పండి. 7 ఆత్మలు కలిగిన వాడు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. ప్రతి ఆదివారం ఎవరి మధ్యలో సంచరిస్తాడు? ఆయన సంఘముల మధ్యలో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరి ద్వారా సంచరిస్తాడు? 7 నక్షత్రములు అంటే ఆ మొదటి అధ్యాయం 16లో 20లో కూడా అంటాడు. 7 నక్షత్రములు అంటే సంఘముల దూతలు. ఆ దూతలు ఎవరు? దేవుని సేవకులు, సంఘ కాపరులు. వారి ద్వారా దేవుడు ఆ సంచారం జావిస్తూ ఉంటాడు, వారి ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. వారి ద్వారా నీకు ఉపదేశాన్ని ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుడే ఈ పనంతా కూడా దేవుడే మన మధ్యలో ఉండి జరిగిస్తున్నాడు అనేది మర్చిపోకూడదు. స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుడు తన యొక్క పని ఆయన జరిగించుకుంటాడు. అక్కడ ఏమంటాడంటే 7 నక్షత్రాలు అంటే ఒక మాట చెప్పాలనుకున్నా. చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం చూసుకుంటే,
దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వాక్యం మనం చూసుకుంటే చూడండి దయచేసి. 12వ అధ్యాయం మొదటి వాక్యాన్ని మనం చూసుకుంటే చాలా ప్రాముఖ్యమైన మాటలు ఉంటాయి, ఎప్పుడు మర్చిపోకూడదు. చూడండి 12వ అధ్యాయం దయచేసి 3వ వాక్యం, క్షమించాలి. బుద్ధిమంతులైతే ఆకాశమండలం జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తిప్పుదురు, వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. చెప్పట్లు పట్టండి. నక్షత్రం. ఎవరు ఆ నక్షత్రం అంటే దేవుని సేవకుడు. హల్లెలూయా. 7 నక్షత్రాలు అంటే 7 సంపూర్ణ గుర్తు. తన సేవకుడు ద్వారా నీకు ఆ ఉపదేశాన్ని ఇస్తాడు. ఆ సేవకుడు పరలోకం నుంచి పైనుండి దేవుడిచ్చే వర్తమానాన్ని నీకు అందిస్తాడు. స్తోత్రం చెప్పండి. దేవుని సేవకుల ద్వారా వచ్చే వర్తమానం దైవ వర్తమానం అని దేవుని ఉపదేశం నమ్ముతున్నారో, దాన్ని గైకుంటున్నారో, వారు అంతకంతకు దైవ శక్తిని, దైవ కృపని పొందుకుంటారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వారు ఏమంటున్నారు? బుద్ధిమంతులైతే ఆకాశమండలం జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఎవరైతే దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని, ఆ జీవవాక్యాన్ని చేతబట్టుకొని ఆకాశంలోని వారు జ్యోతుల వలె నిరంతరం ప్రకాశిస్తున్నారు. ఫిలిప్పీ 2వ అధ్యాయం అంటాడు అక్కడ గురించి. హల్లెలూయా. కాబట్టి వారి ద్వారా దేవుడు సంఘాన్ని నడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి. సంఘం జీవంలోకి నడిపించబడాలన్నా, మరణంలోకి నడిపించబడాలన్నా ఎవరి ద్వారా జరిగింది? సేవకుడి ద్వారా జరిగింది. అందుకొరకే సేవకుడి కోసం ఎక్కువ ప్రార్థన కూడా చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు దేవునితో గడపడానికి సేవకుడికి సహకరించాలి సంఘం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవునితో, దేవుని దగ్గర నుంచి వర్తమానాన్ని ఇచ్చేవాడే దైవజనుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఆ వర్తమానం దేవుని దగ్గర నుంచి పైనుండి పొందుకొని సంఘానికి ఇవ్వటం అనేది గొప్ప ధన్యత, గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. కాబట్టి వారిని ఆ పని దేవుడు జరిగిస్తాడు. కాబట్టి తన సంఘం కోసం దేవుడు ఆయన మాట్లాడటానికి ఇష్టపడే దేవుడు. ఆయన మన అందరిని ప్రేమించి ఏం చేస్తాడు? ప్రేమ ఏం చేస్తుంది? మాట్లాడతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి 7 ఉత్తరాలు 7 సంఘాలకు ఏం చేశాడు ఆయన? 7 ఉపదేశ, ప్రేమతో కూడిన ఉపదేశాన్ని ఇచ్చాడు. ఆయన వారిని మెచ్చుకున్నాడు, వారిని హెచ్చరించాడు, వారిని చెప్పాలి మారు మనసు పొందడానికి టైం ఇస్తున్నాడు, ఇంకా వారికి వాగ్దానాలు ఇచ్చాడు. ఎన్నో విషయాలు ఇక్కడ ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. కాబట్టి నేనేమంటున్నానంటే చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే మన జీవితాల్లో మనం దేవుని ఆత్మ సహాయం లేకుండా, దేవుని ఆత్మ లేనివాడు వాడు కాదు అంటాడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి లోక 11వ అధ్యాయంలో ఏమంటాడంటే, మీరు మీ పరలోకపు తండ్రిని అడిగినప్పుడు ఆయన ఎంతో నిశ్చయముగా మీకు ఏమిస్తాడంట? పరిశుద్ధాత్మను అనుగ్రహించును. 11:13 చదువుకుని. మీ పరిశుద్ధాత్మ అనుగ్రహించును. హల్లెలూయా. ఈ నా మాటలు ఆత్మయు జీవనయుని అంటాడు యోహాను సువార్త 6వ అధ్యాయం. కాబట్టి ఆ మాటల ద్వారా మనం ఏం చేయాలా? ఆయన ఆత్మ సహాయం లేకుండా మనం ఏం చేయలేము. ఆయన ఆత్మను మనం కోరుకోవాలి. ఆత్మతో నింపబడి మనం దేవుని కొరకు జీవించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మని యొక్క విలువ, ఆయన ప్రాముఖ్యత, ఆయన ఉనికిని ఇవాళ సార్వత్రిక సంఘం గుర్తించలేకపోతుందని బెల్లిగ్రామ్ గారు, పాల్యాంగి చోరు ఆయన బోధనలో లేక ఆయన రాసిన పుస్తకాల్లో బాధను వ్యక్తం చేశారు. చివరి దినాల్లో సంఘం సంపూర్ణతలో ఎందుకు ఎదగట్లేదంటే ఇదే కారణం. ప్రతిదీ కూడా దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. సంఘానికి ఆయన పరిశుద్ధాత్మను వరంగా అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందరూ దేవుని ఆత్మతో నడిపించబడుదురో వారు దేవుని కుమారులు అనబడుతున్నారు. స్తోత్రం చెప్పండి. ఆత్మానుసారంగా జీవించేవారైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటుంది. వాళ్ళు క్రమంగా ప్రార్థన చేయట్లేదంటే దేవుని ఆత్మకి నువ్వు లోపడతావు. ఆత్మానుసారంగా జీవితాన్ని కోరుకోవట్లేదు. క్రమంగా వాక్యం చదవట్లేదంటే దేవుని ఆత్మస్వరానికి లోపడతారు, అంటే దేవుని చిత్తానికి లోపడతారు. మీరు ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు శరీరేచ్చిన నెరవేర్చను అన్నాడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇక్కడ చాలా విషయాలు నేను చెప్పాలనుకుంటే, మరి 11వ అధ్యాయం యెషయా గ్రంథంలో కూడా 7 ఆత్మలు ఆయన యేసు ప్రభు వారికి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు 7 ఆత్మలు, 7 అంటే 7 ఆత్మకు ఉన్నటువంటి 7 గుణ లక్షణాలు అక్కడ రాయబడి. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఆత్మలో ప్రభువు యెహోవా ఆత్మ ఏం చేస్తుందంట?
ఏం చేస్తుంది? జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ. స్తోత్రం చెప్పండి. అలాగే ప్రభువుని యెహోవా ఆత్మ తెలివిని యెహోవా యందు భయభక్తులు కలిగే ఆత్మ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే యెహోవా ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ. స్తోత్రం చెప్పండి. ఏడంతల ఆత్మ ప్రత్యక్షతను మనం కలిగి ఉండాలి. అయితే ఆ 7 గుణ లక్షణాల సంఘంగా మనం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు మనం కలిగి ఉండాలి. ఆత్మలో పరిపూర్ణమై ఎదగాలి. పరిపూర్ణతను కోరుకోవాలి. పరిశుద్ధాత్మతో నింపబడటానికి నువ్వు కోరుకోవాలి. నువ్వు కోరుకునే కొన్ని దేవుడు ఏం చేస్తాడు? తన ఆత్మతో నింపుతాడు. యేసు ప్రభు ప్రతిదినం ఏం చేశాడు? తండ్రి సన్నిధికి వెళ్ళి ఏం చేశాడు? ప్రతి దినం పైనుండి శక్తి పొందుకునే వరకు ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి దినం ఏం చేశాడు? ఆయన ప్రార్థనలో పరలోకపు శక్తిని పొందుకున్నాడు. దినం ఇది జరగాలి. ఈ ఫోన్ ఏం చేయాలి? ప్రతిరోజు కూడా ఏం చేయాలి? రీఛార్జ్ చేయాలి. ఛార్జ్ చేయకపోతే ఆ రోజు పనిచేయదు. స్తోత్రం చెప్పండి. భక్తుడైన యేసన్న గారు మంచి పాట రాశారు. ఆ పాటలో ఒక చరణం చాలా విలువైంది. మన జీవితకాలంలో మర్చిపోకుండా పాడుకోవాల్సింది. నీలో నేనుండుటే నాలో నీ ముందుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే నాలో నీ ముందుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సొత్తుగా మనం ఎందుకు మారామండి? ఆయన సారూప్యంలో మార్చబడాలి. ఆ జ్యేష్ఠ కుమారుని సారూప్యం మనం పొందుకోవాలంటే ఆయన మనల్ని ఆ పరిశుద్ధాత్మని యొక్క నాయకత్వంలో మనం నడిపించబడాలి. హల్లెలూయా. ఆ జ్యేష్ఠ కుమారుని సారూప్యంలోకి దినదినం మన రూపాంతరపరిచేవాడే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఆయన మన జ్యేష్ఠ భాగస్వామి అంటాడు భక్తుడు. స్తోత్రం చెప్పండి. ఆయన అధికారంలో మనం నడవాలి. మన ప్రవర్తన అంతా ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ప్రతిరోజు ఒప్పుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నేనేమంటానంటే పరిశుద్ధాత్మతో నింపబడకుండా నువ్వు దేవుని కొరకు సాక్షిగా ఉండలేవు. అందుకొరకు యేసు ప్రభు అంటాడు, మీరు ఆత్మశక్తిని పొందుకుంటే గానీ మీరు నాకు సాక్షులుగా ఉండలేరు. స్తోత్రం చెప్పండి. ఇవాళ భయం అండి. సాక్ష్యం చెప్పాలంటే భయం, ఎక్కడికన్నా వెళ్ళాలంటే భయం కదండి. ఈ భయం ఎందుకు వస్తుంది కదా? సరైన ప్రార్థన జీవితం. నువ్వు ఎంత ప్రార్థన పరుడవైతే అంత పరిశుద్ధాత్మ పూర్ణుడిగా మార్చబడగలవు. హల్లెలూయా. అంటే సరైన ప్రార్థన చేయాలి. ప్రతిరోజు కూడా ఆయనలో నువ్వు నిలిచి ఉండడానికి ఎంత ఇష్టపడితే ఆయన నీలో నిలిచి ఉండి ఆయన నేనేం చేస్తాడు? అంతకంతకు నీ ఆత్మను ఫలింపులోకి తీసుకెళ్తాడు. ఆత్మ ఫలం నీ లోపల కనపడుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నువ్వు పరిపూర్ణుడిగా మారుతావు. ఆత్మ ఫలం నీలో నుంచి అనేకులు చూడగలుగుతారు. కాబట్టి మనం జాగ్రత్తగా మనం ఏం చేయాలా? ప్రభు యొక్క ఆత్మతో నింపబడటానికి ప్రతిరోజు కోరుకోవాలి. ఆయన నింపుతాడని మనం నమ్మాలి. నన్ను అడగమన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతి వారికి ఇస్తాను వాగ్దానం చేశాడు. స్తోత్రం చెప్పండి. ముందుకెళ్దాం. ఈ యొక్క సంఘంతో మరి యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రత్యేకంగా మాట్లాడతాను. నీ క్రియలు నేను ఎరుగుదును. హల్లెలూయా. ఐ నో అంటాడు కదండి. నా భర్త ఎట్లా, నా భార్య ఎట్లా, చాలా మంది రిపోర్ట్స్ బలి ఇస్తారండి. ఈ భార్య మరి ఒకటే పని, భర్తల గురించి రిపోర్ట్స్ ఎక్కువ ఇస్తారు. భర్తలు ఏమి వస్తారు కానీ తక్కువ ఇస్తారు, భార్యలు మరీ ఎక్కువ. అవునా కాదు? ఈ సంఘ సహోదరులు కూడా ఒకటే పని, వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు ఇలా చెప్పుకోమాట. అవునా? అది అవసరమా? దేవుడు తెలియదా నువ్వేంటో, నువ్వు ఎలా ఉన్నావో? హల్లెలూయా. దేవుడికి వేరే ఎవరైనా చెప్పాలా? అందరినీ ఎరిగినవాడు, అందరి ఆంతర్యం ఎరిగినవాడు. నీ కుటుంబంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. నువ్వు పుట్టక మునిపే నేను ఎరిగిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నీ సమస్తము కూడా ఆయన నీ భవిష్యత్తుని నిన్ను ఎలా నడిపించాలో కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. నువ్వెందుకు కన్ఫ్యూజ్ అయ్యి కంగారు పడి అనవసరంగా దారి తప్పిపోతావు? దేవుని వైపు చూస్తే దేవుని భవిష్యత్తుని గడతాడు. హల్లెలూయా. ఈ పరిస్థితులన్నింటిలో ఏమన్నాడు? శోధన కాలంలో దేవుడు ఏమంటున్నాడంటే 3 ఏళ్ళు అనుకుంటా. అదే ప్రకటన గ్రంథం 3:9 కదా, 10 అనుకుంటా.
నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడదను. హల్లెలూయా. తెలియదా ఈ తెగులేంటో, ఈ తెగుల వల్ల వచ్చే ప్రమాదం ఏంటో దేవుడు తెలియదా? నిన్ను కాపాడాలని తెలియదా? వాగ్దానం చేశాడు. ఈ శోధన కాలంలో లోకమంతా మీదకి వచ్చిందా? ఒక దేశానికి వచ్చిందా? ఒక రాష్ట్రానికి వచ్చిందా? చెప్పాలి. అందరికి వచ్చిన ఈ యొక్క పరిస్థితిని దేవుడు ఏమంటాడు? ఈ శోధన కాలం నిన్ను కాపాడుతాను. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని నువ్వు గైకొనాలా, వాక్యానికి విలువ ఇవ్వాలి. ఏ సంఘం గొప్పదంటే ఇందా చెప్పాను, ఏ సంఘం గొప్పదంటే వాక్యాన్ని గైకొనే సంఘం గొప్పది. స్తోత్రం చెప్పండి. 138వ కీర్తనలో అంటాడు, నీ నామం అందరికంటే నీ వాక్యమును గొప్ప చేసింది. హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యం నుంచి ఉపదేశాన్ని ఎవరు గైకుంటారో వాళ్ళు గొప్ప సంఘముగా ఉన్నట్టు, ఆ గొప్ప సంఘముగా నడిపించబడుతున్నాడు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కాదు, అలాగే నడిచేవాళ్ళు ఆ ఉపదేశాన్ని, ఆ వాక్యం ద్వారా వచ్చే ఉపదేశాన్ని, వాక్యాన్ని ఎవరు గొప్ప చేస్తే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్దను, వాక్యము దేవుడైనను. కాబట్టి ఆ వాక్యాన్ని ఎవరు గొప్ప చేస్తారో వారిని దేవుడు గొప్ప చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త, మన జీవితాల్లో ఎప్పుడు కూడా వాక్యాన్ని మనం ఘనపరచాలి. నన్ను ఘనపరచు అని నేను ఘనపరుస్తాను. కాబట్టి నేనేమంటున్నానంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈ విషయాల్లో నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును. వెంటనే అంటున్నాడు ఈ సంఘానికి ముందు లేదు కానీ ఒక అక్కడ ఉన్న తప్పుని చెబుతున్నాడు. ముందు స్టార్టింగే నీ క్రియలు నేను ఎరుగుదునని చెప్పి ఏమనగా అంటే జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏమనగా కానీ కాబట్టి ఇవన్నీ వచ్చినప్పుడు పైన అంతా చదువుకోవాలి. నీకేమన్నా ఆ విషయాల్లో జాగ్రత్త, నీవు ఏదన్నా అక్కడ సరిగ్గా లేవేమో చూసుకోవాలి. ఏమనగా ఈరోజు ఈ ఉపదేశం నీకు నాకు కూడా సార్వ సంఘానికి రాయబడిన ఉపదేశం. ఆయన అన్ని కాలాల్లో ఆయా రీతులుగా ఆయా సంఘాలతో మాట్లాడుతూ రాయించినటువంటి ఆ సందర్భాలకు తగినట్లుగా, ఈ పరిస్థితులకు తగినట్లుగా, ఈ కాలాలకు తగినట్లుగా రాయబడినటువంటి ఈ యొక్క మాటలు ఇవన్నీ కూడా ఇవి చూడండి. దయచేసి ఏమన్నాడంటే నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు కనుక జాగరూకుడవై చావనైన మిగిలిన వాటిని బలపరచుము. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నేనేమంటున్నానంటే నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివే. భక్తి చేస్తారండి, పేరుకి వాక్యం పడతారు, పేరుకి బోధ చెప్తారు, వాక్యం నుంచి బోధ బాగా చెప్తారు, కానీ ఆ బోధ పేరుకే. ఆ వాక్యాన్ని చెప్పి వాక్యాన్ని అనుసరించకపోతే పరలోకంలో నీ స్థానం ఏంటో తెలుసా? అందరికంటే లీస్ట్లో ఉంటాం. మత్తయి సువార్త ఆ మాటలు విని వాటి ప్రకారం ఆ మాటలు గైకొని వాటి ప్రకారం బోధించువాడు, ఆజ్ఞలు గైకొని వాటిని ప్రకారం బోధించేవాడు గొప్పవాడు అవుతాడు. అందరు గొప్పవాడు కాదు. గొప్పతనం నువ్వు కోరుకుంటే రాదు కదా, నువ్వు కోరుకుంటే వస్తా, నువ్వు ప్రయాసపడితే వస్తుందా? హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ లోకం అంతా గొప్పతనం కోసం కోరుకుంటుంది. మనిషి కూడా, సగటు మనిషి ఏం కోరుకుంటాడు తెలుసా? గొప్పతనం. ఒకటేనండి, రెండే. దేవుడు గొప్పతనాన్ని కోరుకుంటూ నీ గొప్పతనాన్ని కోరుకుంటూ. చాలా మంది పైకి చెప్పరు కానీ లోపల కోరుకుంటారు, నేనే గొప్ప, నా భర్త కంటే నేను గొప్ప, నేను గొప్ప. నువ్వు చెప్పుకుంటే నువ్వు గొప్ప, దేవుడు చెప్పాలి నీ గొప్పతనం ఏంటి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ సంఘం కూడా చాలా తప్పు, అంటే ఇబ్బందికరంగా ఉంది కొన్ని విషయాల్లో. ఆ ఇబ్బందిని బట్టి దేవుడు బాధపడుతున్నాడు. ఆ బాధలో వచ్చి ఏమంటున్నాడంటే నీవు జీవించుతున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. పేరుకు సంఘం, ఆ సంఘంలో ఎవరు లేరు? పరిశుద్ధాత్ముడు లేడు. పరిశుద్ధాత్ముడు లేకపోతే జీవం ఉండదు. అక్కడ దేవుని వాక్యం ఎక్కడ ఉండదు అక్కడ జీవం ఉండదు. నా గొర్రెలకు జీవం ఇవ్వడానికి, అది సమృద్ధిగా ఇవ్వడానికి నేను వచ్చాను అన్నాడు. హల్లెలూయా. అదేంటి? దేవుని వాక్యమే. వాక్యం ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ సంఘంలో జీవం ఉండదు. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడో అక్కడ దేవుని వాక్యం ప్రకటించబడుతుంది సమృద్ధిగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆత్మ ఏం చేస్తాడంట? దేవుని మాటలనే పలికిస్తాడు.
ఆయన దేవుని ఆత్మ కొలతలు లేకుండా నాకు అనుగ్రహించాడు దేవుడు అని చెప్తాడు యేసుప్రభు యోహాను సువార్తలో. దేవుని మాటలే ఆయన పలుకుతాడు. కాబట్టి చూడండి, దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? వాక్యం లేని సంఘం నిర్జీవం అయిపోతుంది. నామకార్థ సంఘం చాలా మందిరాల్లో కదండి ఏమున్నాయి? గొడవలు, సమస్యలు, కమిటీలు కదా. నేనంటే నేను ఏ కుటుంబంలో నేను అని హెచ్చించుకునే మనసు పనిచేస్తుందో ఆ కుటుంబంలో రోజు గొడవలే ఉంటాయి. నాదే నడవాలి. చూసుకోండి, గొడవలు ఎందుకు వస్తాయంటే నేనే కరెక్ట్ అంటది వారి భర్త ఏమంటే నేనే కరెక్ట్, నాదే. ఐ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సింగ్. నీవు ఆత్మీయంగా చచ్చిపో, నువ్వు బతకాలి అని అంటే ఐని విడిచిపెట్టాలా, లేకపోతే ఐని సిలువేయాలి. అయ్యి అంటే నువ్వు సిలువ వేయబడకుండా నీకు జీవం ఏడ పొందుకుంటావు? సిలువ ద్వారానే నీకు జీవం ఇచ్చాడు దేవుడు. మరి ఆ జీవాన్ని కాపాడుకోవాలంటే ఆ సిలువను గురించిన వార్తను ప్రతిరోజు కూడా ఏం చేయాలా? స్వీకరించాలి, అంగీకరించాలి. హల్లెలూయా. కాబట్టి నేనేమంటున్నానంటే చూడండి, నీవు మృతుడవే. 2 తిమోతి 3 మొదటి వాక్యాలు అంటాడు, అంచె దినముల్లో అపాయకరమైన కాలంలో వచ్చును మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు. అక్కడ ఏమంటాడు? ఇంకా పైకి భక్తి గల వారి వల్ల ఉండి తాను శక్తిని ఆశ్రయించిన వారు ఉంటాడు. 1-5 వరకు చదువుకోండి. అక్కడ ఆ లిస్ట్ లో మనం ఉండకూడదు. అట్టి వారికి విముఖుడవై ఉండమన్నాడు. నామకార్థత మనలో ఉండకూడదు. పైకి చెప్తున్నాం, భక్తి చేస్తున్నట్టుగా ముసిగేస్తున్నాం, బైబిల్ పూసుకుంటున్నాం, మందిరానికి వెళ్తున్నాం, కానీ లోపల ఉందా భక్తి? అంటే దేవుని శక్తిని ఆశ్రయించడం అంటే అర్థమైంది వాక్యాన్ని ఆశ్రయించున్నాం. ఆ వాక్యం అంతా ఏంటిది? సిలువను గురించిన వార్త, యేసు క్రీస్తు మరణ పునరుద్ధానం గురించిన సువార్త దేవుని వాక్యం. పేతురు అంటాడు ఆ మాటలు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆశ్రయిస్తున్నావా? ఆయన శక్తిని ఆశ్రయిస్తున్నావా? ఆయన కృపను ఆశ్రయిస్తున్నావా? కాబట్టి నేనేమంటానంటే అలా ఆశ్రయించినప్పుడల్లా నువ్వేమవుతా ఉంటే తెలియకుండా ఏం చేస్తావు? ఆత్మీయంగా మరణిస్తావు. శరీర మరణం ఏం చేస్తుందంటే ఈ శరీరంలో నుంచి ప్రాణాన్ని, ఆత్మని వేరు చేస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఒక మొదటి మరణం, ఇది అందరికీ కామన్. రెండవ మరణం ఏంటో తెలుసా? నీ ఆత్మ నరకానికన్నా వెళ్తుంది, పరలోకానికన్నా వెళ్తుంది. హల్లెలూయా. కాబట్టి అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. చాలా మందికి అర్థం కావట్లేదు. నువ్వు పొందుకున్న రక్షణ యొక్క విలువ నీకు అర్థం కావట్లేదు. ఇంత గొప్ప రక్షణ నువ్వు ఉచితంగా ఎలా పొందుకున్నావు? ప్రభు ప్రాణం పెట్టడం ద్వారా పొందుకున్నావు. నువ్వు నీతిమంతుడిగా కనపరుచుకోమాకు. భక్తి చేసే వాళ్ళకి, తొందరగా భక్తి చేసే వాళ్ళకి స్వనీతి అనే జబ్బు వస్తుంది. నేను చేస్తున్నాను, నేను ఇస్తున్నాను, చాలా మోసకరమైనటువంటి, చాలా మోసపోతారు, అక్కడ నష్టపోతారు. భక్తి జీవితంలో ఆత్మీయ గర్వం అనేది అన్నిటికంటే భయంకరమైన పాపం. తెలియకుండా నేను ఏలుబడి చేస్తాది, జాగ్రత్త. కాబట్టి ఆత్మీయ జీవితంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే నీవు పైకి భక్తి గలవారు, దాని శక్తిని పైకి కాదు, నువ్వు కనపరుచుకునే భక్తి చేయమాట. హల్లెలూయా. పరిసయ్యులంతా కూడా కనపరుచుకునే భక్తి చేశారు. కాబట్టి వాళ్ళ మాటలు వినండి కానీ వాళ్ళ క్రియల్ని, వాళ్ళ ప్రవర్తనని అనుసరించవద్దంటాడు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇక్కడ వీళ్ళు పేరు మాట, పేరు కోసం, ఈ పేరు కోసం ఎన్ని తిప్పలు పడతాడో. అవునా కదా? అవునా కదా? లోకంలో సగటు మనిషి దేనికోసం కదండి? అవునా కదా? ఎంత ప్రయాసపడుతున్నాడో లోకం. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం కదండి? ఇప్పుడు సంపాదించుకుంటారా? లోకంలో సంపాదించుకోవడానికి పరిగెత్తారు. ఇప్పుడు పరిగెత్తారు. ఇప్పుడు అర్థమైపోయింది, లోకం అశాశ్వతమైంది, లోకం తాత్కాలికమైంది. దృశ్యమైనవి అనిత్యమైనవి, అదృశ్యమైనవి నిత్యమైనవి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేనేమంటున్నానంటే మన జీవితాల్లో మనం కదండి ఈ అల్పకాల పాప భోగం కోసం ప్రయాసపడకూడదు. దేవుని రాజ్యం, దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకాల. నీతి కొరకు ఆకలి దప్పిల కొరకు ధన్యులు వారు తృప్తిపరచబడుతున్నారు. హల్లెలూయా. దేవుని రాజ్యం, దేవుని నీతిని మొదట ఎవరు వెతుకుతాడో వారికి అన్ని అనుగ్రహించబడుతున్నాడు. దేవుడు చెప్పిన దాన్ని చేయకుండా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే ఎలాగ నువ్వు బ్రతుకుతావు? అందుకే 119వ కీర్తనలో దావీదు 50వ వాక్యంలో ఏమంటాడు? నీ వాక్యం నన్ను బ్రతికించిన, అది నా బాధల్లో నాకు నెమ్మది కలుగజేసింది. ఎక్కడి నుంచి వస్తాడు నెమ్మది? నువ్వు వాక్యం చదువు,
ప్రార్థన చేయవు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ నెమ్మది? వస్తుందా? భయమే ఉంటుంది. నువ్వు సంఘాన్ని ఎంత ప్రేమిస్తే అంత నువ్వు ఏం చేస్తావు? సంఘంలో ఉన్న ఉపదేశాన్ని గైకొంటావు. నేను ఎప్పుడు చెప్పేది 3 విషయాలు ప్రాముఖ్యమైనది. మొదటిది ప్రార్థన, రెండవది వాక్యం, మూడవది వాక్యం చదవాలి, మూడవది సంఘ సహవాసం. చాలా మందికి వాళ్ళ భయం ఎందుకో తెలుసా? దేవుని ఆజ్ఞలు మీరుతున్నారు, ప్రార్థన చేయట్లేదు, వాక్యం చదవట్లేదు, సంఘ సహోదర ప్రేమ నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి నీకు భయం ఉంది. తీర్పు ఉంది. సహోదర ప్రేమ నిర్లక్ష్యం చేసేవాడు తీర్పు ఉంది. దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించినట్టే చెప్పాలా, ఈ సహోదరుని కూడా ప్రేమించాలి. ప్రేమించబద్ధుడమై ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ 3 విషయాలు ప్రాముఖ్యమైనవి. కాబట్టి సంఘం నిర్జీవం అయిపోయింది. ఇవాళ అక్రమం విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోయింది. సంఘాల్లో నేను అనుకుంటున్నాను, ఇన్ మై ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్, సంఘాల్లో ఇద్దరి మధ్య యథార్థమైన ప్రేమ లేదు. అంత కపటం, నటన ఎక్కువైపోయింది. కొట్టుకోవటం, తిట్టుకోవటం, ద్వేషించడం, దూషించడం ఎక్కువైపోయింది. చూసుకోండి కావాలని. నేను అంటున్నా, దేవుడు నా మందిరంలోకి కొన్నాళ్ళు మీరు రావద్దురా బాబు అన్నాడు. ఏమనిపిస్తుంది? మనం ఇష్టం వచ్చిన విచ్చలవిడితనం పెరిగిపోయిందండి. ఒకరినొకరు భక్షించే స్థితికి వెళ్ళిపోతాం. ఇచ్చిన స్వాతంత్రాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. గల్తీ పత్రిక 5వ అధ్యాయం అంటే ఇష్టం వచ్చేదిగా భక్తి చేయడానికి కాదు, నాకు అర్థంతో పొంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేనేమంటున్నానంటే 119వ కీర్తన మాట చదివాను కదా, వాక్యం ఎన్నోసార్లు మనం తప్పిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ వాక్యం ద్వారా నిన్ను బ్రతికిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బాగు చేస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, తిరిగి నిన్ను సరి చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలా? ఆ మాటల్ని నువ్వు మర్చిపోకూడదు. దేవుడు నీవు వృద్ధులాగా ఉండాలి కదా. దేవుని ఆత్మను దుఃఖపరచుకోడు. పరిశుద్ధాత్మని దుఃఖపరచుకునే ఆత్మ మత్సరపరుచినంతగా దేని నువ్వు అపేక్షించదు. లోకాన్ని అపేక్షిస్తే లోక ఆశల్లో పడిపోతే అయిపోతావు. నువ్వేమైపోతావు? ఆత్మీయంగా చల్లారిపోతావు. లోకంలో ఉన్నంత శరీరాశ, నేత్రాశ, జీవపుడము. కాబట్టి వాటిని ఎవరైతే ప్రేమిస్తారో వాటిలో తండ్రి ప్రేమ ఉండదు అన్నాడు. ఆటోమేటిక్గా జీవాన్ని కోల్పోతారు. దేవుణ్ణి ప్రేమించడమే జీవం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించేది. దేవుని ప్రేమను మన హృదయాల్లో కుమ్మరిస్తూ ఉంటాడు. అంటే దేవుని ప్రేమించే హృదయాన్ని మనలో నింపుతూ ఉంటాడు. లేక మన హృదయాన్ని దేవుని వైపు, దేవుని ప్రేమించేటట్లుగా, ఒకరినొకరు ప్రేమించేటట్లుగా ఆత్మ కలిగించే ఐక్యతలు మనం ఐక్యపరుస్తూ ఉంటాడు. మన దినదినం నూతనమైన మార్గాలు నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి నేనేమంటున్నానంటే, చూడండి, నీ క్రియలు నా దేవుని ఎదుట ఏమైనా సంపూర్ణమైనగా కనపడలేదు కనుక జాగరూకుడమై చావునైన మిగిలిన వాటిని బలపరచుము. ఇక మీరు మిగిలిన వాటిని అంటే ఇంకా ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో జాగ్రత్త పడాలి. అవునా కదా? ఇక్కడ నేను ఈ మాటను ఎలా చెప్తున్నా అంటే, ఇప్పుడన్నా మీరు మారు మనసు పొంది ఏం చేయాలా? మీరు ఉన్న వాటిని, మీ కుటుంబీకుల్లో రక్షణ లేని వాళ్ళు ఉన్నారు కదా, అవునా కదా, వాళ్ళ రక్షణ కోసం మీరు ప్రార్థన చేస్తున్నారా? ఇప్పుడైనా చేయండి. హల్లెలూయా. అలాగే ఇంతవరకు ప్రార్థన చేయాలి, ఇప్పుడైనా ప్రార్థన. ఇంతవరకు బైబిల్ చదవలేదు, ఇప్పుడైనా చదవండి. అలాగే ఇంకా ఇప్పుడు ఇంతవరకు సహోదర ప్రేమలో యథార్థంగా లేదా, ఇప్పుడన్నా సహోదర ప్రేమ అమూల్యమైన క్రీస్తు గొర్రెల రక్తమును బట్టి అలాంటి ప్రేమను కలిగి కాపాడుకోవడానికి ప్రయాసపడండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మిగిలిన వాటిని బలపరుచం. కింద ఉంటాడు బలపరుచం అంటే అక్కడేమంటాడు చూడండి, తమ అన్నాడు. మిగిలిన వాటిని బలపరచు. చావనైన వాటి జాగ్రత్త. నువ్వు పూర్తిగా కోల్పోవు. పాపం చేసినప్పుడు మనిషి ఏమైపోతాడు? ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు ఏమైపోయారు? చెప్పాలి, ఆత్మీయంగా చనిపోయారు. స్తోత్రం చెప్పండి. కాబట్టి పాపం వల్ల వచ్చే జీతం మరణం. దేవుని కృపావరం ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నేను ఇంకా కొన్ని మాటలు చెప్పి ముగింపులో తీసుకెళ్తాను. చూడండి, అక్కడ ఏమంటున్నాడంటే, జాగ్రత్త. వాళ్ళతో ఏమంటున్నాడు? వేలాగు ఉపదేశం పొందుతూ ఎలాగూ వించుకో, జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనొచ్చు, మారు మనసు పొందు. అదే నీ ఉపదేశం, నీ సంఘంలో ఇచ్చే ఉపదేశం వించడం వల్ల ధన్యతే. కానీ వించడం వరకే ఉంటే అది నిజమైన ధన్యతగా మారదు. విన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు
విధేయత చూపించాలి. అందుకే యాకోబు భక్తుడు అంటాడు 1:22 ఏమంటాడు, వాక్యం విని దాని ప్రకారం ప్రవర్తించకపోతే నిన్ను మోసం చేసుకున్నట్టే. అద్దంలో చూసుకున్న నేను బాగున్నాను అనుకునేవాడు ఎలాగా మోసం చేసుకుంటాడో వాడిని సరి చేసుకోకుండా కదండి, ఎవరి వాళ్ళే బాగానే ఉంటాం, నీకు నువ్వు బాగానే ఉంటావు. ఇదే దేవుడికి వచ్చిన సమస్య మనిషితో. తెలుసా నీకు? నేను జ్ఞానిని అనుకుంటాడు, ఎవరి వాళ్ళు నేనే కరెక్ట్, నా వర్తే తప్పు, నేనే కరెక్ట్, మాస్టరే తప్పు, నేనే కరెక్ట్, దేవుడే తప్పు అనేవాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు ఎందుకు ఇలా చేసాడు అనేవాడు లేరా? అలా అనకండి ఎప్పుడు. అజ్ఞానం, వాక్యం తెలియని వాళ్ళు మాట్లాడు. దేవుని జ్ఞానం తెలియాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏమన్నాడంటే ఉపదేశం వెంటనే కాదు, కానీ ఉపదేశం ఏం చేయాలా? కైకుంటే ఏమైంది? ఉపదేశం విధేయత చూపిస్తే నీవు జీవం పొందుకుంటావు, తిరిగి మళ్ళీ సెట్ అవుతావు. చూడు, నువ్వు ఎక్కడ కాలు జారావో, ఎక్కడ నువ్వు కాలు జారావంటే, ఎందుకు తప్పు చేసావంటే దేవుని వాక్యం ద్వారా వచ్చే ఉపదేశాన్ని నువ్వేం చేసావు? నిర్లక్ష్యం చేసావు. కీర్తనల గ్రంథం అలాగే సామెతల గ్రంథం ఉపదేశం గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆ ఉపదేశాన్ని మనం ఏం చేయాలా? గైకొనాలా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిర్లక్ష్యం ఉండకూడదు, చిన్నపిల్లలాగా ప్రవర్తించకూడదు. అసూయ, వ్యసనం, ద్వేషం ఇవన్నీ ఏం చేస్తాయి? మనిషిని ఎదగకుండా చేస్తాయి. శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి అంటాడు. కాబట్టి మనం శరీర కార్యాలు చోటిస్తే నువ్వేం చేస్తావు? ఆత్మీయంగా అంతగానో దిగజారిపోతానే ఉంటావు. సంఘంలో నీ సాక్ష్యం కోల్పోతావు. నీ ఆత్మీయ జీవితాన్ని, లేకపోతే నీవు శరీరానుసారమైన మనసు కలిగి ఉన్నంత కాలం, దాన్ని విడిచిపెట్టినంత కాలం, దాన్ని జయించినంత కాలం ఏమంటావు చెప్పండి? సుఖభోగాలకు బానిసైపోతావు, లేకపోతే ఆ శరీర కార్యాలకు బానిసైపోయి నువ్వు ఓడిపోతూ ఉంటావు. శరీరానుసారమైన మనసు చెప్పండి, అసమాధానం, మరణం. 8వ అధ్యాయం కీర్తన రోమపత్రిక 8వ అధ్యాయం అంతా రాయబడి. కాబట్టి నేనేమంటానంటే మనం ఏం చేయాలో వాటిని విడిచిపెట్టాలి. దేవుని యొక్క వాక్యాన్ని గైకొనాలా, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలా. వాడిని హెచ్చరిస్తున్నాడు. నేను ఎప్పుడు కూడా నేను హెచ్చరిస్తూ ఉంటాడు. హెచ్చరించడం మంచిదే. నీకు హెచ్చరించేవాడు లేకపోతే నువ్వు మారు మనసు పొందలేవు. బైబిల్లో చూసుకోండి, ఎక్కువ హెచ్చరికలు ఉంటాయి. నన్ను అంటారా, నన్ను అలా అంటారా, నేను ఈ సంఘాన్ని మానేస్తాను, వేరే సంఘానికి వెళ్తాను అనేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకో తెలుసా? చెప్పండి. స్వార్థం ఎక్కువైపోయింది. మనిషి స్వార్థం, తన ఇష్టానుసారమైన త్రోవలో తిరుగులాడిపోతున్నాడు మనిషి. త్రోవ తప్పిన గొర్రెల్లాగా అయిపోయారు అందరూ. మీలో చాలా మంది అలా లేరు. అవునా కాదు? హల్లెలూయా. మా హెచ్చరికకి అది మా హెచ్చరిక కాదు, దేవుడు హెచ్చరిస్తేనే వాళ్ళు ఆ మాట వదులుతారు. హల్లెలూయా. కాబట్టి నీతిమంతుని గద్దింపు ఎలాంటిదంట? తైలాభిషేకం అన్నాడు భక్తుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడైనా జాగ్రత్తగా మనసు మార్చుకో, జాగ్రత్త కలుగు, మెలకు కలిగి ఉండు. ఎవరిని మింగుదునని గర్జించు సింహం వలె మీ విరోధైన అపవాది వెదకుతూ తిరుగులాడుతున్నాడు. అపవాది ఏం చేస్తాడు? దేవుడి మాటలు వినకుండా ఏం చేస్తాడు? త్రోవ పక్కబడిన విత్తనాల నుంచి యేసు ప్రభువు ఏం చెప్పాడు? సాతాను ఎత్తుకొని పోతాడు. నువ్వు ప్రార్థన లేకుండా, సిద్ధపాటు లేకుండా మందిరానికి వస్తే నువ్వు వాక్యం వినలేవు. విన్నా దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు, విన్నీడు. ఇంకా కొంతమంది మా మీద వ్యతిరేకంగా లేచిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ వాక్యం వాళ్ళకి అర్థం కాక వ్యతిరేకంగా తీసుకొని మా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త. మారు మనసు చాలా ఇంపార్టెంట్. దేవుడు ఈ సంఘాలన్నింటికి మారు మనసు పొందని ఏమంటున్నాడు? మారు మనసు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మార్పు కోరతాడండి. నీ బుద్ధి మార్చుకో. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? మనస్సు మారినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు మనస్సు మార్చుకొని నూతన మనసు అంటాడు. ఏం చేశాడు ఆయన? తండ్రిని జ్ఞాపకం చేశాడు. నువ్వు ఇంతకుముందు ఎలా ఉంది నీ సాక్ష్యం, ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి. అవునా కాదు? నీ సొంత మనసు స్వబుద్ధిని ఆధారం చేసుకున్నావు కానీ కృపను కోల్పోతావు. వచ్చి తిరిగి కృపను పొందుకోవాలంటే ఏం చేయాలి? నీ స్వబుద్ధిని విడిచిపెట్టాలి. నేను జ్ఞానిని అనుకోవడం అనుకోకూడదు. నువ్వు జ్ఞానిని అనుకున్నంతకాలం నువ్వేం చేస్తావు? ఓడిపోతానే ఉంటావు. నీ బలాన్ని నువ్వు ఎప్పుడు ఆధారం చేసుకోమా. హల్లెలూయా, హల్లెలూయా. శక్తి చేతి నిన్ను, బలము చేతి కాక
నా ఆత్మ చేతనే దీన్ని జరిగిస్తాను సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్నాడు. నన్ను బలపరచు, క్రీస్తునందు సమస్తం చేయగలను పౌలు అంటున్నాడు. దేవుని ఆధారం చేసుకో, దేవుని ఆత్మ సహాయం కోరు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆత్మ సహాయంతో నువ్వేం చేయాలా? తిరిగి పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పుకోవాలి. దావీదు హెచ్చరించినప్పుడు దావీదు ఏం చేశాడు? నాతాను ద్వారా దేవుడు హెచ్చరించినప్పుడు దేవుని హెచ్చరికని ఒప్పుకొని విరిగి నలిగిన మనసుతో, పశ్చాత్తాపంతో, కన్నీరు గార్చి మారు మనసు పొంది విరిగి నలిగిన మనసుతో దేవుడికి ఇష్టడయ్యాడు. స్తోత్రం చెప్పండి. అదే సౌలు గద్దించినప్పుడు సౌలు ఏం చేశాడు? కదండి, సౌలు ఏం చేశాడు? కృపని కోల్పోయాడు. హెచ్చరికకి సమూయేలు ప్రవక్త యొక్క మాటకి లోపడి మారు మనసు పొందలేదు. పొందకపోగా ఇంకా వేరే విధంగా మాట్లాడు. వేషధారణ ఒప్పుకోకపోతే వేషధారణ ఆత్మ అన్నది. కప్పుకో మాకు పాపాన్ని కప్పుకున్నామంటే ఆదాము అవ్వలు లెక్కలోకి వెళ్ళిపోతాం. ఒప్పుకోవటం క్రైస్తవుడి యొక్క గొప్ప లక్షణం. హల్లెలూయా. మన పాపమును మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఏం చేస్తాడు? ఆయన తన రక్తంలో మన ప్రతి పాపమును కడిగి, యేసు రక్తంలో కడిగి మనం పవిత్రపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నేనేమంటున్నానంటే మారు మనసు దేవుడికి ఇష్టమైంది, దేవుడు కోరుకుంది. కాబట్టి ఏ గడియో దొంగ వలె వస్తాను. ఒకవేళ అలా పొందలేదనుకో, అక్కడ ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ అటువంటి నువ్వు జాగరూకుడివై ఉండకపోతే నేను దొంగ వలె వస్తాను. ఎలా వస్తాడంట ఆయన? దొంగ చెప్పొస్తాడా? బాబు చెప్పండి. మత్తయి సువార్త 24 అంటాడు. ఎలా వస్తాడంటే దొంగ? చూడండి, చదువుకున్న తర్వాత అక్కడ మత్తయి సువార్త 24:43-44 అంటాడు. నేను దొంగ వలె వచ్చేది. దొంగ ఎలా వస్తాడు? చూడండి 24 మత్తయి సువార్త 24:43-44. 24 చాలా ప్రాముఖ్యమైనది. అదంతా చదువుకోండి. ఈ చివరి దినాల్లో మనం ఎక్కువ చదవాల్సిన అధ్యాయం. అంటాడు, ఏ జాము దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకున్నని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఆగి సిద్ధంగా ఉండాలండి, మెలకువగా ఉండాలి. ఎలా ఉండాలి? ఎప్పుడు వస్తాడంట దొంగ? చెప్పి వస్తాడా? నువ్వు నిద్రపోయాక రాళ్ళు అనుకున్నప్పుడే వస్తాడు. యేసు ప్రభు కూడా ఈయనంతా బెల్ కొట్టాడు. ప్రపంచానికి ఒక అలారం ఇది. కాబట్టి ఈ అలారానికి నువ్వేం చేయాలా? వెంటనే స్పందించాలి. దేవుడు రాకడ సమీపంగా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మొదటి తెస్సలోనికీ 5వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు ఉంటాయి. అంత బాగానే ఉందనుకుంటారు. మనం అట్లా ఉండకూడదు. మనం రాత్రి వారి వలె ఉండకూడదు, పగటి వారి వలె ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. దేవుడు ఇచ్చిన రక్షణ ఎందుకు ఇచ్చాడంటే మన ఉగ్రత పాలు చేయడానికి కాదు. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాస ప్రేమలనే కవచం ధరించుకొని ఎప్పుడు కూడా ఏం చేయాలా? రక్షణలో మనం నిలిచి ఉండాలి. చూడండి, ఆ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. అక్కడ ఏమంటాడంటే తెస్సలోనికీ పత్రిక మొదటి పత్రిక అక్కడ 5వ అధ్యాయంలో ఏమంటాడు చూడండి దయచేసి. మొదటి మాటలు, సహోదరులారా కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చును అలాగ ప్రభు దినం కూడా వచ్చునని మీకు బాగా తెలియదు. లోకు నెమ్మదిగా ఉంది, భయమేమి లేదని చెప్పుకుంటుండగా ఆ గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన వచ్చినట్టు వస్తుందని అవన్నీ రాసి ఇంకేమంటాడంటే చూడండి దయచేసి 6 నుంచి, కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలకువగా మత్తులు కాక ఇంకము నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉండరు. మనం పగటి వారమై ఉన్నాం కనుక మత్తులమైన విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ శిరస్త్రాన్ని ధరించుకున్నాము. ఎందుకనగా మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలకుడికి నియమింపలేదు. హల్లెలూయా. హల్లెలూయా. కావున మనం మేలుకొన్నప్పుడు మేలుకొనినను నిద్రపోచున్న తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి నొందెను. హల్లెలూయా. కాబట్టి చివరి దినాల్లో మనం ఏం చేయాలా? మెలకువ కలిగి ఉండాలా. హల్లెలూయా. ఆయన ఎప్పుడు వచ్చినా నేను సిద్ధమనాలి. కొద్దిగా కన్యకలు ఏం చేశారు? పెళ్లి కుమారుడు వచ్చే టైంకి సిద్ధంగా ఉన్నారు కనుక వాళ్ళ కోసం తలుపు తీయబడిన ద్వారంలో వాళ్ళు వెళ్ళారు. పెళ్లి కుమారుతో పెళ్లి విందులో వాళ్ళు ఉన్నారు. చప్పట్లు కొట్టండి. మిగతా 5 ఏం చేశారు? సిద్ధపాటు లేదు, వాళ్ళ బుద్ధిలో ఏం లేదు, నూనె లేదు. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నాయకత్వం, ఆయన సహవాసంలో, ఆయన నింపుదలలో లేదు కనుక వారు ఏమైపోయారు? ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఏమైపోయారు?
కదా, మళ్ళీ వచ్చారు తలుపు కొడితే ఆయన తీయలేదు. కాబట్టి ఆ గడియ, ఆ కాలం మీకు తెలియదు. ప్రభు శిష్యులు అడుగుతారు, ఆ కాలమునకు వచ్చి, ఆ సమయమునకు వచ్చి తండ్రికి తప్ప నాకు కూడా తెలియదు అంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దానియేలు అంటాడు, కాలములు సమయములు మార్చువాడు అంటాడు 2వ అధ్యాయం దానియేలు. కాబట్టి ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన ఎప్పుడు రావాలో అన్ని కూడా ఆయన ఏం చేశాడు, అన్ని నిర్ణయించి ఉంచాడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇదంతా ప్రపంచాన్ని ఏం చేస్తున్నాడు, తన రాకడ కొరకు సిద్ధపరుచుకున్నాడు. కాబట్టి మనం ఎలుగుకుందా. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు రాకడలో ఆయన ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? తిండి వల్ల, మత్తు వల్ల, ఐహిక విచారణ వల్ల మందకొడిగా ఉండకుండా ఏం చేయాలా చెప్పాలి. ఎడతెగక ఎల్లప్పుడు నిత్యము విసుగక ఏం చేయాలి? ప్రార్థనలో శక్తి పొందుకొని ఆయన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. హల్లెలూయా. నువ్వు ఎంత ప్రార్థన చేస్తే అంత శక్తితో, అంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతావు. యేసు ప్రభు పెండ్లి కుమారుల మధ్య ఆకాశంలోకి వచ్చినప్పుడు నువ్వేం అవుతావు? ఎత్తబడతావు, ఎదుర్కొంటావు. పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద వచ్చే సంఘాన్ని ఎత్తుకుని ఆయనతో దగ్గర తీసుకెళ్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నేనేమంటున్నానంటే ఆ తర్వాత గొప్ప బిందు ఉందండి. స్తోత్రం చెప్పండి. మెప్పు 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 ఈ సంఘానికి మెప్పిస్తున్నాడు. అయితే కొందరు ఏమంటున్నాడు చదవండి, ఆ మాటలు చదివి ముగింపు మాటలు చెప్తాను చూడండి. 4వ వాక్యం. అయితే తమ వస్త్రమును అపవిత్రపరుచుకొని కొందరు సాదీసులోని యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రం ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. హల్లెలూయా. కాబట్టి ప్రతి సంఘములో కొంతమంది ఉంటారు ప్రత్యేకంగా ఉన్నవారు. తెల్లని వస్త్రాలు దేనికి గుర్తు తెలుసా? పవిత్ర జీవితాన్ని, నీతికి గుర్తుగా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. విజయవంతమైన జీవితానికి గుర్తుగా ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి వాళ్ళ గురించి రాయబడింది ఏంటంటే, ఒక దేశంలో వాళ్ళు నమ్మకత్వానికి గుర్తుగా కూడా ఆ తెల్ల డ్రెస్ వేసుకుంటారు. వాళ్ళు చాలా మంది ఆదివారం తెల్ల డ్రెస్ వేసుకొని చక్కగా వస్తారు. వైట్ డ్రెస్ వేసుకోవడం మంచిది కదా, అవునా కాదు కదా? వైట్ డ్రెస్ వేసుకొని చాలా మంది ఉంటున్నారు. వైట్ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుంది? పరిశుద్ధతకి గుర్తుగా ఉంది. స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రత్యేకమైన ప్రవర్తనకి గుర్తుగా ఉంది. తెల్లని వస్త్రములు ధరించుకున్న వారుగా మనం ఉండాలి. కాబట్టి గొర్రె పిల్ల రక్తంలో కడగబడిన వారుగా మనం తెల్లని వస్త్రాలు ధరించుకొని, అంటే రక్షణ వస్త్రాన్ని ధరించుకొని, స్తుతి వస్త్రాన్ని ధరించుకొని, హల్లెలూయా, అభిషేక వస్త్రాన్ని ధరించుకొని, స్తోత్రం చెప్పండి. కాబట్టి మనం ఏమంటున్నాడు ఇక్కడ? అలాగ ఉండాలి. తర్వాత ఏమంటున్నాడు? వారితో కలిసి నేను సంచరిస్తాను, జయించువాడు అలాగని తెల్లని వస్త్రం ధరించు. జయించువాడికి గొప్ప వాగ్దానాలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. 7 సంఘాల గురించి ఏమంటాడు? జయించువాడు 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 అని ఉందా లేదా? ప్రతి సంఘంలో నువ్వు జయిస్తే, నువ్వు జయించడం ఎలా జయిస్తావు? లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు దేవుని కుమారుడని ఎవరు నమ్ముతారో వారు దేవుని తప్ప లోకాన్ని జయించగలవాడు ఎవడంటాడు? 1 యోహాను 5వ అధ్యాయం. హల్లెలూయా. కాబట్టి మనలో ఉన్నవాడు లోకంలో ఉన్న గొప్పవాడు కనుక మనం అన్నింటినీ కూడా జయించి ఉన్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఆత్మ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? అన్నిట్లో కూడా విజయాన్ని ఇవ్వటానికే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని వైపు మనం క్రీస్తుని పోలి నడవటానికి ఆయన మనకు తోడుగా ఉంటాడు, ఆదరణకర్తగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి జయించే మనం గురి వద్దకు మనం నడిపించేవాడు. ఆయన సంఘాన్ని యేసు ప్రభు వైపు నడిపిస్తాడు. ఆయన సంగతుల్ని బోధించడానికి, నా సంగతుల్లో ఆయన నా సాక్ష్యంలోని సంగతుల్ని జ్ఞాపకం చేస్తాడని యేసు ప్రభు చెప్పాడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆయన ఆధిపత్యాన్ని మనం కోరుకోవాలి, ఆయన నాయకత్వాన్ని అప్పగించుకోవాలి మన జీవితాల్లో. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆయన ఏం చేస్తాడంట చూడండి, జయించువాడు. కాబట్టి రోమా 8:37లో కూడా ఆయన్ను మనం ప్రేమించిన వారి ద్వారా మనం అత్యధికమైన విషయం అన్నింటిలో కూడా క్రీస్తు ద్వారా పొందుకుంటాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఓడిపోవడానికి విలువలేదు దేవుడు. నువ్వు ఓడిపోతున్నావు అంటే నీ సొంత మనస్సును, శరీర మనస్సును విడిచిపెట్టలేదు. ఇంకా లోక సంబంధమైన మర్యాదల్ని, లోక సంబంధమైన ఆశను విడిచిపెట్టలేదు. వాటి వల్ల నష్టం ఇప్పుడు కొంతే, రేపు పరలోకంలో నీకు బహుమానాలు, కిరీటాలు ఉండవు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి తెల్లని వస్త్రాలు 7వ అధ్యాయంలో అంటాడు చూడండి. అదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో
14 అంటాడు, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారి గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుకొని వాటిని తెలుపు చేసుకోండి. అందువల్ల దేవుని సింహాసనం ఎదుట ఒంటి రాత్రి గోడలు ఆయన ఆలయంలో ఆయన్ని సేవించున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తములో కడుక్కోండి. ప్రతి దినం కూడా మనం ఏం చేయాలా? మన పాపాలను ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం బాగానే ఒప్పుకుంటారు కొంతమంది, విడిచిపెట్టరు. కాబట్టి మన పాపములు మనం ఏం చేయాలా? ఏ రోజుకి ఆ రోజు ఒప్పుకోవాలి. ప్రతిరోజు సిలువ దగ్గరికి వెళ్ళాలి. నేను చెప్పే బోధలో ప్రాముఖ్యమైన మాట. ప్రతిరోజు సిలువ చెంతకెళ్ళి ప్రతిరోజు ప్రభుని అవిధేయతల కొరకు, నీ అతిక్రమాల కొరకు, నీ చెడు తలంపులు, చెడు ఆలోచనలు ఏమున్నాయో వాటన్నిటి కొరకు, నీ అతిక్రమాలు అన్నిటి కొరకు ఒప్పుకొని ఏం చేయాలా? ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టడానికి తీర్మానం తీసుకోవాలి. దావీదు అదే చేశాడు. అతిక్రమం చేయవారికి నేను త్రావు చూపిస్తాను. నేను ఏమంటున్నాడు? తీర్మానం చేసుకున్నాడు. నీ జీవితం ఇతరులకు మాదిరిగా ఉండాలండి. హల్లెలూయా. పరిశుద్ధతలో నిలిచి ఉండాలి. అందుకొరకే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం అంటాడు, నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించావు కనుక సహోదరులందరికంటే అత్యధికమైన అభిషేకాన్ని నీకు ఇస్తానంటాడు. నీతిని గైకొనాలా. నీతి అంటే ఏంటి? ఆజ్ఞలు గైకొంటమే నీతి. దేవుని ప్రేమించడం మొదటి ఆజ్ఞ. అలాగే చెప్పాలా, దేవుడు నిన్ను ప్రేమించినట్టుగా ఒకరినొకరు ప్రేమించిన రెండో ఆజ్ఞ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రోజు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఏమని? నేను నిన్ను ప్రేమిస్తున్నా అన్నాడు. అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. వెంటనే అన్నాడు, ఒక క్షణం ఆగి, అది నా నీతి అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రభు నీతి ఏంటి? మనం ఎలా ఉన్నా మనం ప్రేమిస్తున్నాడు. మనం పాపులమై, దోషులమై, దౌర్భాగ్యులమై, ఘోరమైన పాపంలో పడిపోయినప్పుడు మనల్ని ఎలా ప్రేమించి, మనం కనికరించి ఆయన రక్షించి రక్తంలో కడిగైన సొత్తుగా చేసుకుంటావు. ఇవాళ అలాంటి స్థితిలో ప్రతి ఒక్కరిని కూడా ఏం చేయాలా? తృణీకరించకూడదు. నేను నీతిమంతుల కోసం రాలేదు, పాపుల కోసం వచ్చాను. వారిని ప్రేమించాలి. అలాగే సంఘంలో బలహీన సహోదరులు సందేహపడవాలి, కనికరపడాలి. బలహీనుల్ని ఏం చేయాలా? చెప్పాలి. ఏం చేయాలి? బలపరచాలి. నువ్వు ఆత్మీయంగా ఎదిగిన వాడు అయితే, ఆత్మలో బలవంతుడు అయితే నువ్వేం చేయాలి? తను బలపరచాలి. హల్లెలూయా. ఈ భర్తను బలపరచాలి కదండి. కాబట్టి నేనేమంటున్నానంటే మనం ఏం చేయాలా? చివరి వరకు జేమ్స్ వానికి ఏమంటున్నాడు? జీవ గ్రంథంలో పేరు ఉంటున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 ఫిలిప్పీలు అంటాడు, వారి పేర్లు జీవ గ్రంథములో రాయబడి పరిచర్య చేసిన వారి పేరు. అలాగా జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలని కోరుకు. దయ్యాలు వెళ్ళగొట్టాం, శిష్యులు వచ్చి అంటారా? దయ్యాలు వెళ్ళగొట్టాం, రోగులు బాగు చేసాం అయ్యా అని అంటే ఏమంటాడు? దయ్యాల వెళ్ళగొట్టడం వల్ల కాదురా బాబు, రోగుల్ని వ్యాధిగ్రస్తం చనిపోయిన లేపటం కాదు. ఏంటిది చెప్పండి? దాని వల్ల సంతోషించడం కాదు. పరలోకంలో మీ పేర్లు రాయబడి ఉన్నాయో లేదో, అంటే జీవ గ్రంథంలో మీ పేర్లు ఉన్నాయో లేదో చూసుకోండి. హల్లెలూయా. మన సొంత చిత్తం కాదండి, దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. లోకము దాని ఆశ గతించిపోతే ఈ చివరి దినాల్లో మనందరం కూడా కళ్ళు తెరవాలి. కరోనా ఏం చేయాలా? కళ్ళు తెరిపించాలి. తెరిపిస్తుందా? తెరిపించకపోతే నువ్వు అంత కఠినప్పుడు వినాలి. హల్లెలూయా. ఈ పరిస్థితి ద్వారా లోకం గతించిపోతుందని మర్చిపోం. లోకము దాని ఆశ తెలుసా? ఇక్కడే ఉండిపోవాలి, ఇక్కడ కట్టుకోవాలి, ఇక్కడ పొందుకోవాలి, ఇక్కడ అనుభవించాలనుకుంటుంది లోకం అంతా. కానీ దేవుని వాక్యం ఏం చదివిస్తుంది? లోకము దాని ఆశ గతించి, లోకపు నటన గతించిపోతుంది. భార్యలు ఉన్నాడు లేనట్టుగా, భర్తలు ఉన్నాడు లేనట్టుగా, కొందరు వారు తమ కానట్టుగా ఎలా జీవించాలంట అలా జీవించాలి. హల్లెలూయా. చింతపడమాకండి. ఈ లోకంలో ఇంకా అది సంపాదించలేదు, ఏది ఉందో అది మనకు మిగిలి తృప్తి చెందండి. స్తోత్రం చెప్పండి. కాబట్టి నేను ముగిస్తాను. ఏమంటాడంటే జీవ గ్రంథంలో పేరు ఉండాలని కోరుకోవాలి. అందుకొరకు 20వ అధ్యాయంలో అంటాడు. ఆ మాటలు చాలా ప్రాముఖ్యమైన. చూడండి 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం. అక్కడ ఏమంటున్నాడంటే వారి పేర్లు అంట 10వ వాక్యంలో అంటాడు కదా. చూడండి దయచేసి వారి పేర్లు చూడండి 14లో అంటాడు, మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడును. ఈ అగ్నిగుండం రెండవ మరణము. ఎవని పేరైన జీవ గ్రంథమును వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. అమ్మో జాగ్రత్త. రెండవ మరణం తప్పించబడాలంటే నువ్వేం చేయాలా? పొందిన రక్షణ పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. సొంత రక్షణ భయంతో వణుకుతో కొనసాగించాలి. హల్లెలూయా. హల్లెలూయా.
కాబట్టి అగ్నిగుండంలో పడవేసినప్పుడు అగ్ని ఆరదు, నిత్య నరకం అండి అది. ఆలోచిస్తున్నాం అసలు దేవుడు ఎంత గొప్ప రక్షణ నీకు ఇచ్చాడు. మరి ఆ గొప్ప రక్షణ నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తానికి కాదు, ఆ గొప్ప రక్షణ దేవుని ఇష్టంలో జీవించాలి, అంటే దేవుని చిత్తంలో నడవాలి. హల్లెలూయా. అంటే ఆ గొప్ప రక్షణలో సమస్తాన్ని సమకూర్చాడు నీకు, నువ్వు నమ్మాలి. ఆ రోజు ఇశ్రాయేలు నమ్మలేదు, దేవుని రక్షణలో వారు నమ్మిక ఉంచలేదు కనుక వారు ఏమైపోయారు, నష్టపోయారు, నశించిపోయారు మొదటి కాలంలో. కాబట్టి ఈ రోజు మనం ఏం చేయాలా, తన సొంత కుమారుని ప్రాణం ఇచ్చి నిన్ను కొన్నాడు కనుక జీవ గ్రంథంలో నీ పేరు ఆయన లిఖించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చివరి మాట, ఇంకో మాట ఏమంటాడు చూడండి, ఆయన నా తండ్రి ఎదుట, ఆయన దూతల ఎదుట నేనేం చేస్తానంటే ఆయన ఒప్పుకుంటాడంట అతని పేరు. స్తోత్రం చెప్పండి. సంఘముతో ఆత్మ చెప్పుతున్న మాట చెవి గలవాడు వినును గాక. స్తోత్రం చెప్పండి. కాబట్టి నేనేమంటా అంటే జయించువాడు మారు మనసు పొందాలి. ఒకవేళ నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని సేవకుడిగా నేను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ స్థితిలో పడిపోయినప్పటికీ నీ ఆత్మ ఏం చేయాలా, మూలగాల కన్నీరు పశ్చాత్తాపడితే క్రీస్తులో నీకు నూతన ఆరంభం ఉంది. స్తోత్రం చెప్పండి. ఆయన కృపావరాల విషయంలో, పిలుపు విషయంలో పశ్చాత్తాపడి అన్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన అవిధేయులైనప్పటికీ ఆయన చెప్పినట్లుగా, ఆయన ప్రణాళిక చొప్పున 70 సంవత్సరాలు చెర నుంచి వారిని విడిపించాడు. స్తోత్రం చెప్పండి. మొదట ఐగుప్తు దాస్యం నుంచి విడిపించాడు, గొర్రెపిల్ల రక్తంలో వారిని ముద్రించి భద్రపరిచాడు. స్తోత్రం చెప్పండి. ఈ రోజు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన సంఘంలో ఉన్న నీకు నన్ను కూడా గొర్రెపిల్ల రక్తంలో ముద్రించి భద్రపరిచాడు. స్తోత్రం చెప్పండి. ఆ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ఉంటాడు, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారు అపవాదిని జయించిన వారు, వారు మరణం వరకు తమ ప్రాణాన్ని ప్రేమించిన వారు కాదు. స్తోత్రం చెప్పండి. కాబట్టి గొర్రెపిల్ల రక్తమును బట్టి అన్నిటిని మనం జయించిన వారు, కాబట్టి మన సాక్షులు వారు. స్తోత్రం చెప్పండి. మనం జయించిన వారు చెప్పండి, జయించిన వాడిని చెప్పండి, జయించిన వాడిని, జయించిన వాడిని, జయించిన వాడిని. క్రీస్తుని బట్టి జయ జీవితం నాది. హల్లెలూయా. నేను లోకమును జయించున్నాను, శరీరమును అంటే పాపమును జయించున్నాను, సాతాన్ని జయించున్నాను. జయ జీవితం ప్రభువుని బట్టి నా సొత్తు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయనతో పాటు నేను కూడా సింహాసనం మీద కూర్చుండబోతున్నాను. హల్లెలూయా. ఈ నిరీక్షణ నేను కలిగి ఉన్నాను. స్తోత్రం చెప్పండి. ఆయన త్వరగా రాబోతున్నాడని ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో, ఆ మొదటి యోహాను 3వ అధ్యాయం అంటాడు, ఆయన పవిత్రులైనట్టు మనం కూడా పవిత్రులుగా ఉండటానికి ఇష్టపడతాడు. ఆయన నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ నిరీక్షణ ఎవరికి ఉంటుంది, ఆయన రాబోతున్న నిరీక్షణ ఉంటే మనం అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడతాం. లోకము వైపు మనం చూడం. హల్లెలూయా. కాబట్టి నేనేమంటున్నానంటే ఆయన ఆయనతో పాటుగా మనల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడు, గురి యొద్దకు నడిపిస్తున్నాడు. మనం గురి ఎవరిని పెట్టుకోవాలా, యేసు క్రీస్తుని గురిగా పెట్టుకోవాలి. హల్లెలూయా. నేను గురి, మేము చాలా సార్లు మమ్మల్ని అనేక మంది మనుషులు పడగొట్టాలని చూశారు. అనేక మంది పరిస్థితులు మాకు ఎదురుగా వచ్చి, అనేక సాతానే ఎదురుగా వచ్చి నిలబడ్డాడు కొన్నిసార్లు. కానీ మేము ఎవరిలో చూసాం, వాటన్నిటికీ పైగా ఉన్న హల్లెలూయా అన్నిటిని జయించిన జయక్రీస్తు వైపు చూసాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థితిలో ఒకవేళ తెలియక తప్పిపోయిన ప్రతి స్థితిలో ఒప్పుకుంటూ పశ్చాత్తాపంతో దేవుని వైపు హత్తుకుంటూ వచ్చాం. స్తోత్రం చెప్పండి. కాబట్టి నేను ఒక చరణం పాడతాను, మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం, చరణం పాడి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. గొర్రె పిల్ల రక్తములో కడుగబడి జయమందుకు సాగిదా సాక్షిగా, ప్రకటించద ఆయన మరణమును, ప్రభురాకడకై సిద్ధపడుచు. గొర్రె పిల్ల రక్తములో కడుగబడి జయమందుకు సాగిదా సాక్షిగా, ప్రకటించద ఆయన మరణమును, ప్రభురాకడకై సిద్ధపడుచు. యేసు గొర్రె పిల్లను నేను, వదకుతే పడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను,
పదకు తేబడిన గొర్రె పిల్లను దినదినము చనిపోచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. ఆమె ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు. వర్తమానం మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. నీ కృపలో మమ్మల్ని బలవంతులుగా చేయండి, కృపలో ధైర్యవంతులుగా చేయండి, నీ కృపలో అయా విజయవంతమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. చివరి వరకు, మరణం వరకు నమ్మకంగా మేమండి నాయన నువ్వు ఇచ్చే అయ్యా ఏ కిరీటాన్ని కోల్పోకుండా, ఏ బహుమానాన్ని కోల్పోకుండా ఆ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి ప్రతి దినం నాయన ప్రార్థనలో, వాక్యంలో, సంఘ సహవాసంలో, సహోదర ప్రేమలో నిలవరంగా నిలకడగా నిలిచించడానికి జయ జీవితం అయ్యా ప్రతి దినం అనుభవిస్తూ అనేకుల్ని జయ జీవితం వైపు నడిపించడానికి మాదిరికరమైన సాక్షి జీవితం మాకు దయచేయండి. అది సంఘంలో మీరు హెచ్చరించిన హెచ్చరికలు మేము కూడా గైకొని ప్రభువా తెల్లని వస్త్రం ధరించుకున్న వారమై, ఓ ప్రభువా జీవ గ్రంథంలో పేర్లు రాయబడిన వారమై, ఓ ప్రభువా నీ ఎదుట అయ్యా తండ్రి నీ చేత అయ్యా మెప్పు మహిమ ఘనతను పొందుకునే వారుగా ఈ యేసుక్రీస్తు రెండవ రాకడ ఆయన ప్రత్యక్షతలో మేము ఆయన ఎదుట సిగ్గుపడనక్కర్లేని యోగ్యమైన సంఘంగా మేము ఉన్నట్లుగా ఈ కృప మాకు అనుగ్రహించి నడిపిస్తారు. మరి మీ కృతజ్ఞత కోసం చెల్లిస్తూ ఈ యొక్క పునరుత్థాన దినమున ప్రతి ఆశీర్వాదం ప్రతి బిడ్డకి ప్రకటిస్తూ అయ్యా వారు చేసిన వారు ఇచ్చిన అర్పణలన్నింటినీ పెట్టుకోవడం స్తుతిస్తూ అంత ఆశీర్వాదం వారికి ప్రకటిస్తూ తిరిగి వచ్చే ఆదివారం మంచి సాక్ష్యంతో కలుసుకునే పర్యంతం ప్రభుతోడే నడిపిస్తారని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల నామమున స్తుతించి ప్రార్థించి వినయంతో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఆయన రాకడ పర్యంతం తోడై నడిపించునుగా. ఆమేన్. యేసు రక్తమే చేయి, శిలువ రక్తమే చేయి, యేసు రక్తం చేయి, అపవాదికులకు లై, యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగునుగా, అపవాదికులకు అంతటి నాశనం కలుగునుగా.